ఒక జోకా నవ్వాలనా ఏడవాలనా వీళ్ళ పాపం వీళ్ళ పరిస్థితి చూస్తే ఏం అర్థం కాదు. కమ్యూనిస్టుల పార్టీల ఎర్ర జెండాలు ఎలిసిపోతున్నాయని చెప్పడానికి ఇంకొకటి, మన లక్ష్యం బీజేపీ విముక్త భారత్, అందుకే ఇండియా కూటమిలో చేరి ఉద్యమిస్తున్నాం. దేశంలో మళ్ళీ మోదీ ప్రభుత్వం వస్తే విధ్వంసమే. సిపిఐ జాతీయ సమితి సమావేశంలో ప్రధాన కార్యదర్శి డి రాజా. హైదరాబాద్లో జరుగుతున్నది. వీళ్ళు తెలంగాణలో ఒక ఎమ్మెల్యే గెలవడం కోసం పాపం కాంగ్రెస్ పార్టీని భిక్షమెత్తుకుందనే చెప్పాలి, దేబిరిచ్చిందనే చెప్పుకోవాలి. వీళ్ళ ఉద్యమాలు, వీళ్ళు చెప్పేటువంటి మాటలు, కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి ఉద్యమాలను ప్రజలు ఎప్పుడూ మర్చిపోయారు. తెలంగాణలో, ఆంధ్రాలో, దేశంలో ఎక్కడ లేదు, కేరళ తప్ప మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి ఉనికి కూడా లేనటువంటి పరిస్థితికి పోతుంది. వీళ్ళు ఒకటో రెండో ఎమ్మెల్యేలో ఎంపీలో గెలవాలంటే ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి పరాన్న జీవులుగా నిలవాల్సినటువంటి పరిస్థితి. అసలు భారతదేశంలో కమ్యూనిజం వైపు యువత, కొత్తకు సంబంధించిన ప్రజలు ఎందుకు ఉండట్లేదు అనేటువంటి అంశంపైన ఎప్పుడైనా సమీక్ష చేసుకున్నారా? మీ నిజంగా మీది కమ్యూనిజం అయితే సిపిఐ పార్టీ నుంచి ఒక 60 పార్టీలు ఎందుకు చీలికలు పేలికలుగా పోయినటువంటి అంశంపైన సమీక్ష చేసుకున్నారా? ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలని చెప్పుకునేటువంటి మీ నాయకులు ఎప్పుడన్నా మీ పార్టీలో చీలికలు పేలికలు ఉన్నటువంటి నాయకులు ఏకం కావాలని ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు కమ్యూనిస్టులు భారతదేశంలో అత్యధిక సమాజం ఆరాధించేటువంటి మతం పైన ఎందుకు విధ్వంసం చేస్తుంది, ఎందుకు విషం కక్కుతుంది అనేటువంటి అంశంపైన సమీక్ష చేసుకున్నారా? అదేవిధంగా భారతదేశంలో అణగారిన వర్గాల ప్రజల కోసం మేము పోరాటం చేస్తామన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు మీ జీవిత కాలంలో, ఈ 90 సంవత్సరాల కాలంలో, ఈ 100 సంవత్సరాల కాలంలో మీకు సంబంధించినటువంటి పార్టీ పదవుల్లో ఏనాడైనా బీసీలకు, ఎస్సీలకు సముచితమైనటువంటి న్యాయం జరిగిందనేటువంటి అంశంపైన సమీక్ష చేసుకున్నారా? మాకు పేర్ల చివరన తోకలు లేవు, మేము సిద్ధాంతపరమైనటువంటి పార్టీ, అయితే నిజంగా మేము సిద్ధాంతమైనటువంటి పార్టీ అనుకున్నప్పుడు మీ సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారనేటువంటి విషయాన్ని గమనిస్తున్నారా లేదా? ఎందుకు ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతులు ఉండాల్సినటువంటి కమ్యూనిస్టు పార్టీలు చివరిగా చీలి అడవుల్లోకి అన్నలుగా ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళకి ఎట్లా మద్దతు ఇచ్చారు? అసలు మీ విధానాలేంటి అనేటువంటి అంశంపైన సమీక్ష చేసుకున్నారా? కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాగా పుట్టినటువంటి పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నుంచి అనేకమైనటువంటి చీలికల పేలుగా పోయి ఎర్రజెండా ఎలిసిపోవడానికి కారణాలు ఏంటి అనేటువంటి అంశంపైన పోయిందా? ప్రజల్లో ఆదరణ కరువవుతున్నటువంటి విషయాలు ఎందుకు పోవట్లేదు? ప్రజలకు కావాల్సినటువంటి అంశాలను కాకుండా ఎదురీదాల్సినటువంటి అంశం ఎందుకు పోతుందన్నట్టు చెప్పట్లేదు? మతం అనేటువంటి రాజకీయాలకు చెప్పేసి బీజేపీ రాముడి పేరు చెప్పి ప్రజలను అంటే మళ్ళీ చెప్తున్నారు. మీకు దమ్ము లేదు. ఇతర మతాలకు సంబంధించి, ఇతర ఆరాధనకు సంబంధించినటువంటి కామెంట్ చేసేటువంటి దమ్ము లేనటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. మీరు కేవలం హిందుత్వను విషం చిమ్మేటువంటి విదేశీ భావజాల సిద్ధాంతాలు మీవని విమర్శలకు మీ దగ్గర సమాధానం లేదు. మీరు ఎంతసేపటికి చైనా, రష్యా, ఇంకెక్కడో ఉండేటువంటి సిద్ధాంతాలను మావో, లెనిన్, మార్క్స్ ఎవడు ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కానే కాదు. వాళ్ళకు ఈ దేశంతో సంబంధమే లేదు. ఈ దేశంలో బతికిన వాళ్ళు కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి అర్థం కాదు. ఎక్కడో జర్మనీలోనో, చైనాలోనో, లేదంటే ఇంకెక్కడో సోవియట్ యూనియన్లో ఉన్నటువంటి పరిస్థితులకు ఆకలింపుగా అనుగుణంగా ఏర్పడినటువంటి సిద్ధాంతాలను బలవంతంగా భారతదేశం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేసినటువంటి కమ్యూనిస్టులు ఇప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సినటువంటి స్థితిలోకి ఎందుకు వెళ్ళింది అనేటువంటి దానిపైన సమీక్ష చేసుకోలేదు. ఎప్పుడో నిజాం నవాబ్ మీద మేము పోరాటం చేసామనేటువంటి అంశం పైన ప్రజల తిరుగుబాటును మీరు కబ్జా చేసుకొని, క్యాప్చర్ చేసుకుని అదే విషయాన్ని ఇప్పటికీ మేము సాయుధ రైతాంగ పోరాటం చేసినాం అంటే మీరొక్కరే చేయలేదు ఆయన, అప్పుడు ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థలు చేసినాయి. మీరొక్కరే చేయలేదు. అప్పుడున్నటువంటి సంస్థలు అన్నీ కూడా నిజాం మీద కోపంతో మీ మీద ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ సాయుధ పోరాటం చేసిరు. ఆర్య సమాజం చేసింది, కాంగ్రెస్ చేసింది, కమ్యూనిస్ట్ చేసింది, అందరూ చేసినటువంటివి ఉన్నాయి. నిజాం మీద బాంబు వేసినటువంటి వ్యక్తుల్లో కమ్యూనిస్టుల కంటే ఎక్కువ ఆర్య సమాజం వాళ్ళు, అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి కాంగ్రెస్ నాయకులు కూడా నిజాం మీద బాంబు వేసినటువంటి చరిత్రలో ఉన్నారు. కానీ అదే చూపెట్టి కేవలం హిందూ మత విశ్వాసాలపైన మాత్రమే దాడులు చేసేటువంటి పార్టీగా కమ్యూనిస్టులు చరిత్రలోకి ఎక్కిపోయారు. దానిపైన సమీక్ష చేసుకునేటువంటి అవకాశం మీకు లేదు. ఎందుకంటే మీకు లెనిన్, మావో, మార్క్స్ లేకపోతే అట్లాంటి వాళ్ళు చేసినటువంటి సిద్ధాంత భూమిక మాత్రమే మీకు ఉన్నది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళను బలవంతంగా మతం మారాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది అనేటువంటి చూడాలి. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వివక్షలపైన పోరాటం చేసేందుకు అదే హిందూ మతంలో అనేక మంది సంస్కరణవాదులు వచ్చారు. వాళ్ళంతా హిందూ మతంలోనే ఉంటూ హిందూ మతంలో ఏదో ఒకటో రెండో వచ్చినటువంటి చిన్న మూఢనమ్మకాలు
మూఢనమ్మకాలు లేదంటే చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు వస్తే దాన్ని సంస్కరించుకునేటువంటి ప్రయత్నం చేశారు. వివేకానందుడు లాంటి అనేక మంది మహానుభావులు పుట్టినటువంటి భారతదేశంలో మావోల సిద్ధాంతాలకు, మార్క్స్ సిద్ధాంతాలకు, లెనిన్ సిద్ధాంతాలకు భూమిక లేదు అనేటువంటి విషయం 90 సంవత్సరాల్లో మీతో పాటు పుట్టినటువంటి రాష్ట్రీయ స్వయం సంఘ్ మీరు పుట్టింది ఒకే సంవత్సరంలో, అది ఎట్లా ఎదిగింది, ఇది ఎట్లా పడిపోయింది అనేటువంటి అంశంపైన సమీక్ష చేసుకుంటే తెలుస్తుంది. ఇంకా మోడీ చెప్పే రాముడు, గాంధీ చెప్పే రాముడికి తేడా ఉంది. సిపిఎం రాముడు, సిపిఐ రాముడు ఏమున్నాడు. గతంలో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్నటువంటి చోట, కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండేటువంటి చోట బోనాలు జరుగుతుంటే ఊర్లో జాతరలు జరుగుతుంటే కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి బోనాలు వేరే పోయేది. ఇవి నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభవాలు ఉన్నాయి. అక్కడ పనిచేసినటువంటి మా బంధువులు చెప్పినటువంటి అంశాలను ఉటంకిస్తున్నా. నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఊర్లో జాతర జరుగుతుంటే ఊర్లో దేవుడికి సంబంధించినటువంటి అంశంలో కూడా కమ్యూనిస్టులు సపరేట్గా డబ్బులు కొట్టుకుంటూ పోయేటోళ్ళు. వీళ్ళకు సంబంధం లేకుండా అట్లా బెదిరించినటువంటి తార్కాణ నుంచి మీరు ఇంకా బయటకు వస్తలేరు. ఆ బయటికి రాకపోతే మీ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇంకా కిందికి పోవాల్సినటువంటి దురిద్రమైనటువంటి పరిస్థితికి మాత్రం పోతుంది అనేటువంటిది చూడాలి.